హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో పల్లీల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పల్లీల పచ్చడి వేడి వేడి అన్నంలో కానీ వేసుకొని తింటే మనం ఎంత అన్నమైనా తినచ్చండి. ఇప్పుడు ప్రాసెస్ ఏందో చూద్దాం. ఫస్ట్ మనం 10 లేదా 12 పచ్చిమిర్చిని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకున్నాను. తరువాత దీనికోసం 5 లేదా 6 మీడియం సైజ్ టమోటాలని చూపించిన విధంగా కట్ చేసుకున్నాను. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మనం తరిగిన పచ్చిమిర్చిని దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఈ ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిలో టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం బాగా ఫ్రై చేసుకుని ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ వరకు పల్లీలను వేసుకొని చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న టమోటాలని బాగా మగ్గనివ్వండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత నిమ్మకాయంత చింతపండుని యాడ్ చేసుకొని 1 or 2 minutes బాగా మగ్గనివ్వండి. మనం చింతపండుని నానబెట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా ఇలా మగ్గనివ్వచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మనం ఫస్ట్ వేయించుకున్న పచ్చిమిర్చిని పల్లీలని వేసుకోవాలి. దానికి తగ్గట్టు కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుని మిక్సీని పట్టుకోవాలి. తర్వాత ఇందులో మనం వేయించుకున్న టమోటా చింతపండుని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా వేసుకున్నాం. అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్లో మనం అప్పటికప్పటికి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే పచ్చడి చాలా బాగుంటుంది. దోశల్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.